హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. కృష్ణమ్మ, సత్యదేవ్ లీడ్ రోల్ ప్లే చేసిన కృష్ణమ్మ అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక 4 years బ్యాక్ ఆహా ఓటీటీలో లాక్డ్ అనే ఒక వెబ్ సిరీస్ ఉండే, అంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఆ వెబ్ సిరీస్లో తన పర్ఫార్మెన్స్, అంటే తన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్కి నేను ఫిదా అయిపోయినా. అంటే కొన్ని సినిమాల్లో ఉండే ఆ క్యారెక్టర్లో ఉండే ఇంటెన్సిటీ అదంతా బాగుంటుంది. అసలు తన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. అయితే ఇందులో కూడా ఈ కృష్ణమ్మ మూవీలో కూడా తన క్యారెక్టరేషన్ కానీ, అంటే క్యారెక్టర్ కూడా చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉన్న క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్లో సత్యదేవ్ చాలా యాప్ట్ అనిపిస్తాడు. ఇక్కడ ఈ మూవీ విషయానికి వస్తే, మోసం చేసిన తన ఫ్రెండ్ని పాతి పెట్టాలని చాలా సీరియస్గా గొయ్యి ఒక డిఫరెంట్ మెథడ్లో చంపేస్తాడు. నమ్మేసిరా, మన డైరెక్టర్ కూడా అలాగే చెప్తాడు. వాళ్ళిద్దరు కొట్లాడుకొని, అంటే ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కొట్లాడుకొని ఒకరినొకరు చంపుకుంటారు అన్నట్టుగా తీసుకెళ్తాడు. సో ఇట్లా మొదలైన స్టోరీ కొంచెం బ్యాక్ వెళ్తే, ఒక 10-12 ఏళ్ళు బ్యాక్ వెళ్తే, సో వీళ్ళు అంటే సత్యదేవ్ ఇంకా తనతో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళంతా అనాథలు. సో అనాథలైన వీళ్ళని ఒక రేప్ కేసులో వీళ్ళకి తెలియకుండానే ఆ కేసులో ఇరికించి ఆ శిక్ష పడేలా చేస్తారనమాట. అయితే ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురిని వేరే ఒక కేసు నుంచి డివియేట్ చేసి ఈ రేప్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఈ డ్రామా అంతా, అంటే అనాథలైన వీళ్ళని ఒక రేప్ కేసులో ఇన్వాల్వ్ చేయడము, ఇదంతా కూడా మనకు ఒక రెగ్యులర్ స్టోరీ లాగానే అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉండే ఆ డ్రామా, అంటే ఆ కోర్టులో సీన్ కానీ, తర్వాత ఒక లాయర్ తోటి నడిపించిన డ్రామా అంతా కూడా, ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చాలా ఇంటెన్సిటీగా అనిపిస్తుంది. అంటే ఇందులో ఈ మూవీలో సత్యదేవ్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో, ఈ పోలీస్ క్యారెక్టర్ కూడా మనకు అమాయకంగా, చాలా కన్నింగ్గా, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ డ్రామా, పోలీస్ ఆఫీసర్ నడిపించిన డ్రామా చూసే ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ డ్రామా, మనం ఎక్స్పెక్ట్ చేసే డ్రామా అయినప్పటికీ కూడా డైరెక్టర్ తీసుకున్న ఆ కాన్సెప్ట్ కూడా, అంటే ఒక అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అనే ఈ ఒక పాయింట్ని క్యారెక్టర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చూపించిన ఆ డ్రామా అయితే మనకు అంటే చూసే ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ పార్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ పోలీస్ ఆఫీసర్కి వీళ్ళ ముగ్గురునే ఈ కేసులో ఎందుకు ఇరికించాల్సి వచ్చింది, అసలు చెయ్యని నేరాన్ని వీళ్ళ ముగ్గురు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, అసలు ఆ రేప్ జరిగిన అమ్మాయి జీవితానికి వీళ్ళ జీవితానికి ఏంటి సంబంధం, అసలు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించిన వీళ్ళ జీవితాలు ఏమైనాయి అనేది క్లైమాక్స్లో తీసుకున్న, అంటే ప్రీ క్లైమాక్స్లో తీసుకున్న నరేషన్ అదంతా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. అయితే ఈ మూవీ చూసే ప్రేక్షకుడికి ఇది ఒక తెలిసిన కథ, ఆ కథలో ఉండే టర్న్స్, మలుపులు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ పోలీస్ డ్రామా, అంటే ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ, ఆ పోలీస్ క్యారెక్టరైజేషన్, ఆ డ్రామా అంతా కూడా ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా రెగ్యులర్గా అయినప్పటికీ కూడా సత్యదేవ్ పర్ఫార్మెన్స్, అండ్ సత్యదేవ్తో పాటు ఉన్న లక్ష్మణ్ కానీ, కృష్ణతేజ్, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా యాప్ట్ అనిపిస్తాయి అండ్ ఇంట్రెస్టింగ్. అంటే మనకు ప్రీ క్లైమాక్స్ అండ్ ఈ పోలీస్ డ్రామా వరకు అయితే ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే కథలో ఇన్వాల్వ్ చేసినట్టుగా అయితే ఉంటుంది. ఇదంతా ఒక రెగ్యులర్ డ్రామా అయినప్పటికీ కూడా. సో ఇది కృష్ణమ్మ మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.